హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ సీజన్ ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కి ఆర్సీబీ టీమ్ మోస్ట్ లైక్లీ గ్లాన్ మ్యాక్స్వెల్ ని రిలీజ్ చేయవచ్చు. దీనికి మెయిన్ రీజన్ రీసెంట్లీ గ్లాన్ మ్యాక్స్వెల్ ఆర్సీబీ టీమ్ ని ఇన్స్టాలో అన్ఫాలో చేశాడు. అట్ ద సేమ్ టైం ఆర్సీబీ టీమ్ మ్యాక్స్వెల్ ని రిటైన్ చేసుకునే విషయంలో ఇంట్రెస్టెడ్ గా లేరు. అయితే కరెంట్ వస్తున్న చాలా రిపోర్ట్స్ ప్రకారం మ్యాక్స్వెల్ నెక్స్ట్ మెగా ఆక్షన్ కి రావడానికి మోస్ట్ ఆఫ్ ది పాసిబిలిటీస్ ఉన్నాయి. మరి మ్యాక్స్వెల్ లాంటి ఒక డిస్ట్రాక్టివ్ మ్యాచ్ విన్నింగ్ బ్యాటర్ ఆక్షన్ కి వస్తే చాలా టీమ్స్ కోట్లు పెట్టి అతన్ని కొనాలని చూస్తారు. ఈ క్రమంలో 4 టీమ్స్ మ్యాక్స్వెల్ ని ఆక్షన్ లో టార్గెట్ చేయవచ్చు. ఇక ఆ టీమ్స్ ఏమున్నాయి, వాళ్ళు ఎందుకని మ్యాక్స్వెల్ ని టార్గెట్ చేయవచ్చు, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మన వీడియోని ఎవరైతే లైక్ చేయలేదు సో ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నంబర్ 1 ఢిల్లీ క్యాపిటల్స్. ఐపీఎల్ స్టార్ట్ అయ్యి 17 సీజన్స్ అయినా గానీ బట్ ఢిల్లీ టీమ్ కి ఇంతవరకు ఒక్క ట్రోఫీ కూడా లేదు. పాస్ట్ 2 సీజన్స్ నుండి ఢిల్లీ టీమ్ చాలా స్ట్రగల్స్ ని ఫేస్ చేస్తున్నారు. మెయిన్లీ రాబోయే ఐపీఎల్ 2025 కోసం టీమ్ లో హ్యూజ్ చేంజెస్ చేసి రాబోయే సీజన్ ఒక స్ట్రాంగ్ స్క్వాడ్ తో టైటిల్ ఫేవరెట్స్ గా బరిలోకి దిగాలి అని ఢిల్లీ టీమ్ భావిస్తుంది. అయితే పాస్ట్ కొన్ని సీజన్స్ నుండి ఢిల్లీ టీమ్ లో పంత్ని మినహాయిస్తే ఆ స్థాయికి తగ్గ ఒక స్టార్ ప్లేయర్ అయితే లేడు. అంటే మ్యాచ్ ఎలాంటి ఓడిపోయే సిచ్యువేషన్ లో ఉన్న మ్యాచ్ ని సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించగలిగే ఒక మంచి క్రెడిబిలిటీ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ లాస్ట్ కొన్ని సీజన్స్ లో ఢిల్లీ టీమ్ లో మిస్ అయ్యారు. ఆఫ్ కోర్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయిన ఆండ్రిచ్ నోర్టెస్, డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఇలాంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అంతా ఉన్నా గానీ వీళ్ళ నుండి కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ చూడలేకపోయాం. అయితే ఈ సీజన్ లో జేక్ ఫ్రెజర్ లాంటి ఒక యంగ్ డైమండ్ లాంటి ప్లేయర్ వీళ్ళకి దొరికాడు. దీని కూడా ఎక్స్ప్లోజివ్ పవర్ హిట్టింగ్ చేయగలిగే ఒక మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్. ఇతన్ని నెక్స్ట్ సీజన్ కోసం డీసీ టీమ్ మోస్ట్ లైక్లీ రిటైన్ చేసుకోవచ్చు. మరి వీళ్ళ దగ్గర జేక్ ఫ్రెజర్ ఉన్నాడు కదా, మరి మ్యాక్స్వెల్ అవసరమా అంటే జేక్ ఫ్రెజర్ వచ్చేసి ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్. దీని మిడిల్ ఆర్డర్ లో కొన్న టాప్ ఆర్డర్, ఓపెనింగ్ అండ్ నంబర్ 3 లోనే చాలా ఎఫెక్టివ్ గా రాణిస్తుంటాడు. కానీ టీమ్ మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ విషయానికి వచ్చేస్తే వీళ్ళు ఒక్క రిషబ్ పంత్ పైన మాత్రమే డిపెండ్ అయ్యి ఉన్నారు. సో దీని కారణంగా ఢిల్లీ టీమ్ మ్యాచెస్ ని ఫినిష్ చేయలేకపోతున్నారు. అయితే వచ్చే సీజన్ కోసం ఢిల్లీ టీమ్ రిషబ్ పంత్ ని రిలీజ్ చేస్తారు అని చాలా వరకు న్యూసెస్ వస్తున్నాయి. ఇన్ కేస్ వీళ్ళు రిషబ్ పంత్ ని రిలీజ్ చేస్తే మిడిల్ ఆర్డర్ లో వీళ్ళకి ఒక బలమైన బ్యాటర్ కావాలి. మరి వీళ్ళు రిషబ్ పంత్ ని రిటైన్ చేసుకున్నా గానీ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ ప్రెజర్ అంతా ఒక రిషబ్ పంత్ పైనే పడకుండా సపోర్టివ్ రోల్ లో ఒక మంచి సూపర్ స్టార్ ని బై చేయాలి. జస్ట్ ఇమేజిన్ ఢిల్లీ టీమ్ కి టాప్ 5 లో జేక్ ఫ్రెజర్, రిషబ్ పంత్ అండ్ గ్లాన్ మ్యాక్స్వెల్ ఇలాంటి ముగ్గురు డిస్ట్రాక్టివ్ బ్యాటర్స్ ఉంటే ఢిల్లీ టీమ్ బ్యాటింగ్ లైనప్ ఏ విధంగా ఉంటుందో. వచ్చే సీజన్ కోసం ఢిల్లీ టీమ్ తమ ఫారిన్ ఆటగాళ్లలో జేక్ ఫ్రెజర్ అండ్ ట్రిస్టన్ స్టెప్స్ వీళ్ళిద్దరిని తప్పిస్తే రిమైనింగ్ ఏ ఫారిన్ ప్లేయర్ ని కూడా వాళ్ళు రిటైన్ చేసుకోకపోవచ్చు. సో వాళ్ళకి ప్లేయింగ్ లెవెల్ లో ఇంకా చాలా ఫారిన్ స్లాట్స్ ఉన్నాయి. అయితే గ్లాన్ మ్యాక్స్వెల్ ఒక క్లినికల్ పవర్ హిట్టింగ్ బ్యాటర్ అండ్ మనం ముందు చెప్పుకున్నట్టు మ్యాచెస్ ని సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించగలిగే స్పెషల్ ఎబిలిటీ ఉంది. దట్ దీని ఫార్మర్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ప్లేయర్. పాస్ట్ లో చాలా సీజన్స్ ఆ ఫ్రాంచైజీ కాడున్నాడు. అక్కడి మేనేజ్మెంట్ అండ్ ఫ్యాన్స్ తో ఇతనికి మంచి కనెక్షన్ అయితే ఉంది. సో మళ్ళీ ఢిల్లీ మేనేజ్మెంట్ ఇతన్ని టీమ్ లోకి తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్ గా ఉండవచ్చు. మ్యాక్స్వెల్ ని టార్గెట్ చేసే సెకండ్ టీం పంజాబ్ కింగ్స్. ఐపీఎల్ లో తమ ఫేట్ ని చేంజ్ చేసుకొని మంచిగా పర్ఫామ్ చేయాలి అంటే పంజాబ్ టీమ్ కి మ్యాచ్ విన్నర్స్ అయితే కావాలి. నెక్స్ట్ మెగా ఆక్షన్ వీళ్ళ ముందు ఉన్న బెస్ట్ ఆపర్చునిటీ. ఈ ఆక్షన్ లో పంజాబ్ టీమ్ ని మ్యాచెస్ గెలిపించగలిగి వీళ్ళకి టైటిల్ గెలిపించగలిగి మంచి ప్లేయర్స్ ని బై చేసుకోవాలి. ఈ నేపథ్యంలో వీళ్ళ ఫార్మర్ ప్లేయర్ గ్లాన్ మ్యాక్స్వెల్ పైన వీళ్ళు టార్గెట్ చేయవచ్చు. వచ్చే ఆప్షన్ కోసం పంజాబ్ టీమ్ శామ్ కర్న్ ని తప్పిస్తే మోస్ట్ లైక్లీ మిగతా ఫారినర్స్ అందరినీ ఆప్షన్ కి రిలీజ్ చేయవచ్చు. మరి తక్కువ రిటెన్షన్స్ ఇస్తే వీళ్ళు శామ్ కర్న్ ని కూడా రిలీజ్ చేయవచ్చు. ఈ క్రమంలో వాళ్ళకున్న ఫారిన్ స్లాట్స్ లో ది బెస్ట్ ఫారిన్ ప్లేయర్స్ ని బై చేయాలని చూస్తారు. అండ్ వచ్చే సీజన్ కోసం తమ స్క్వాడ్ ని మళ్ళీ రిబిల్డ్ చేయాలి అని పంజాబ్ టీం భావిస్తుంది. అయితే వీళ్ళు వచ్చే సీజన్ కోసం శశాంక్ సింగ్, అథర్వ టైడే, జితేష్ శర్మ, హర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ ఇలాంటి యంగ్స్టర్స్ ని రిటైన్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. టీమ్ లో అంతా యంగ్స్టర్సే కాబట్టి స్క్వాడ్ ని బ్యాలెన్స్ చేసేందుకు ఆప్షన్ లో సీనియర్ అండ్ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ అయిన మ్యాక్స్వెల్ ని వీళ్ళు టార్గెట్ చేయవచ్చు. ఇతన్ని పంజాబ్ టీం ఆప్షన్ లో టార్గెట్ చేస్తుంది అని చెప్పడానికి మరో రీజన్ దీని ఫార్మర్ పంజాబ్ టీం ప్లేయర్. పంజాబ్ టీం కి చాలా సీజన్స్ లో ఆడున్నాడు. ఢిల్లీ ఫ్రాంచైజీ ఇతనికి ఎలాంటి కనెక్షన్
కనెక్షన్ ఉందో అందుకంటే ఎక్కువ మంచి కనెక్షన్ ఇతనికి పంజాబ్ టీమ్ తోనే ఉంది. వాళ్ళ ఫార్మర్ ప్లేయర్ ఆప్షన్ కి వస్తున్నాడు. పంజాబ్ టీమ్ కూడా ఇలాంటి మ్యాచ్ విన్నర్స్ అవసరం కాబట్టి సో పంజాబ్ టీం ఇతన్ని టార్గెట్ చేయవచ్చు. ఇక మ్యాక్స్వెల్ ని టార్గెట్ చేసే థర్డ్ టీం గుజరాత్ టైటన్స్. ఐపీఎల్ డెబ్యూ సీజన్ లోనే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసి టైటిల్ గెలిచిన గుజరాత్ టీం ఈ సీజన్ లో చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేసి కనీసం ప్లే ఆఫ్స్ కూడా రీచ్ అవ్వలేకపోయారు. అయితే గుజరాత్ టీం నెక్స్ట్ సీజన్ కోసం వాళ్ళ స్క్వాడ్ లో చాలా వరకు మేజర్ చేంజెస్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళకి 2022 సీజన్ నుండి ఈ సీజన్ 2024 వరకు ఎక్సెప్ట్ రషీద్ ఖాన్ టీమ్ లో చెప్పుకోదగ్గ సరైన స్టార్ ఫారెన్ ప్లేయర్స్ అయితే లేరు. ఫస్ట్ 2 సీజన్స్ లో ఆన్ ది పేపర్ పైన బలమైన స్క్వాడ్ లేకపోయినా గానీ హార్దిక్ పాండ్యా అండ్ ఆశీష్ నెహ్రా వీళ్ళ కాంబోతో చాలా సక్సెస్ఫుల్ గా రాణించారు. ఈ సీజన్ లో కొత్త కెప్టెన్ గా శుభ్మన్ గిల్ రావడం వచ్చే సీజన్ కోసం గుజరాత్ టీం కి కొత్త ఓనర్స్ రాబోతున్నారని చెప్తున్నారు. దట్టు ఆశీష్ నెహ్రాని కూడా కోచింగ్ నుండి రిమూవ్ చేస్తారు అని చాలా వరకు రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాత గుజరాత్ ని కాకుండా ఒక సరికొత్త గుజరాత్ టీం ని మనం అయితే చూడవచ్చు. మరి ఇదంతా బాగానే ఉంది. వీళ్ళు ఆప్షన్ లో మ్యాక్స్వెల్ ని టార్గెట్ చేస్తారంటే టార్గెట్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు వచ్చే సీజన్ కోసం మోస్ట్ లైక్లీ శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ ని రిటైన్ చేసుకుంటారు. అండ్ వీళ్ళిద్దరు కూడా గుజరాత్ టీం కి టాప్ ఆర్డర్ లో ఆడతారు. మిడిల్ ఆర్డర్ విషయానికి వచ్చేస్తే అక్కడ కన్సిక్యూటివ్ గా పర్ఫార్మెన్స్ చేసి మ్యాచెస్ ని గెలిపించగలిగే ఒక బలమైన బ్యాటర్ అయితే కావాలి. ఆఫ్ కోర్స్ వీళ్ళ దగ్గర కరెంట్ డేవిడ్ మిల్లర్ లాంటి ఒక మంచి బ్యాటర్ మిడిల్ ఆర్డర్ లో ఉన్నా గానీ బట్ మోస్ట్ లైక్లీ ఇతన్ని గుజరాత్ టీం రిటైన్ చేసుకోకపోవచ్చు. ఈ క్రమంలో మ్యాక్స్వెల్ లాంటి ఒక మ్యాచ్ విన్నింగ్ కేపబుల్ డిస్ట్రాక్టివ్ కన్సిక్యూటివ్ అటాకింగ్ బ్యాటర్ ని వీళ్ళు ఫర్ షూర్ టార్గెట్ చేస్తారు. మ్యాక్స్ ని వీళ్ళు టీమ్ లోకి తీసుకోవడం ద్వారా టీమ్ లో స్టార్ పవర్ అనేది యాడ్ అవుతుంది. టాప్ ఆర్డర్ తో పాటు టీమ్ కి మిడిల్ ఆర్డర్ కూడా చాలా బలంగానే ఉంటుంది. ఇక మ్యాక్స్వెల్ ని టార్గెట్ చేసే ఫోర్త్ టీం చెన్నై సూపర్ కింగ్స్. 5 టైమ్ ఛాంపియన్స్ అయిన సిఎస్కే టీం మ్యాక్స్వెల్ ని ఆప్షన్ లో టార్గెట్ చేసేందుకు కొంత ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఈ సీజన్ ఐపీఎల్ లో మిడిల్ ఆర్డర్ లో అటాకింగ్ గేమ్ ఆడడంలో సిఎస్కే టీం క్లియర్లీ స్ట్రగుల్ అయిందని చెప్పాలి. వచ్చే సీజన్ కోసం సిఎస్కే టీం రిటైన్ చేసుకోబోయే శివం డుబే అండ్ రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళిద్దరు కూడా టాప్ ఆర్డర్ లోనే ఆడతారు. రిటైన్ చేసుకునే మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఫినిషింగ్ లో ఆడతాడు. ఈ క్రమంలో వీళ్ళకి మిడిల్ ఆర్డర్ లో అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడగలిగే ఒక పవర్ఫుల్ హిట్టర్ అయితే కావాలి. ఈ సీజన్ ఐపీఎల్ లోను సిఎస్కే టీం మిడిల్ ఆర్డర్ లో ఒక స్లాట్ ని ఫుల్ఫిల్ చేసేందుకు డారీ మిచెల్ లాంటి ఒక ఫారెన్ ప్లేయర్ ని ఎక్స్పెన్సివ్ అమౌంట్ పెట్టి బై చేశారు. కానీ డారీ మిచెల్ మాత్రం తన ఎక్స్ప్లోజివ్ గేమ్ ఆడలేకపోయాడు. లాస్ట్ ఆప్షన్ లో డారీ మిచెల్ కి పెట్టిన అమౌంట్ నెక్స్ట్ ఆప్షన్ లో మ్యాక్స్వెల్ పైన పెడితే ఫర్ షూర్ అతన్ని సిఎస్కే టీం బై చేయవచ్చు. అయితే మ్యాక్స్వెల్ మిడిల్ ఆర్డర్ లో అగ్రెసివ్ క్రికెట్ ఆడి టీమ్ లో ఆ వాల్యూ అనేది యాడ్ చేస్తాడు. సిఎస్కే లాంటి అగ్రెసివ్ క్రికెట్ ఆడే టీం కి మ్యాక్స్వెల్ లాంటి ప్లేయర్ అయితే అవసరం. అండ్ ఇతన్ని బై చేయడానికి మరో రీజన్ వచ్చేసి వీళ్ళు నెక్స్ట్ సీజన్ కోసం మోయిన్ అలీని రిటైన్ చేసుకోకపోతే మ్యాక్స్వెల్ మోయిన్ అలీకి ఒక పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్ అనే చెప్పుకోవాలి. అయితే మోయిన్ అలీ అగ్రెసివ్ క్రికెట్ ఆడతాడు. అట్ ద సేమ్ టైం ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు. ఆ విధంగానే మ్యాక్స్వెల్ బ్యాటింగ్ లో ఎంత డేంజర్ మనకి తెలిసిందే. అండ్ దీంతో పాటు మ్యాక్స్వెల్ కూడా ఒక ఆఫ్ స్పిన్నరే. ఈ రీజన్స్ కారణంగా మ్యాక్స్వెల్ ని సిఎస్కే టీం ఆప్షన్ లో బై చేయడానికి మోస్ట్ ఆఫ్ ది పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక ఇది గైస్ మ్యాక్స్వెల్ ని టార్గెట్ చేసే 4 టీమ్స్ ఇవే. ప్రజెంట్ రిమైనింగ్ టీమ్స్ కి మ్యాక్స్వెల్ పెద్ద అవసరం ఏమీ లేదు. ఇక మ్యాక్స్వెల్ ని ఆప్షన్ లో ఏ టీమ్స్ టార్గెట్ చేస్తారనుకుంటున్నారు మీరు కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.